యేసుక్రీస్తు వారి శరీర రక్తాలలో పాలు పంచుకోవాలి అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మరణించే ముందు చెప్పారు. ఆఖరి దినము సాయంత్రం వేళ అందరితో పస్కా విందులో కూర్చున్నప్పుడు, ఇక నేను వెళ్ళిపోతున్నాను, తర్వాత నేను ఇలా మీతో కలిసి తీసుకోను, మరొక రూపంలో నేను మీతో క్రొత్తదిగా తీసుకుంటాను, కానీ దీన్ని మీరు కంటిన్యూ చేయాలి అని చెప్పారు. అది అసలు ఎక్కడ ప్రారంభమైంది అంటే పాత నిబంధనలోనే ప్రారంభమైంది. పస్కా పండుగను దేవుడు ఏర్పాటు చేసి ఆ పండుగలో పులియని రొట్టెలతోటి చేదు కూరలతోటి అవి తీసుకోవాలనే విషయాన్ని చెప్పారు. అదే యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగకు ముందు తీసుకున్నదనమాట. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆ కార్యక్రమాన్ని, అంటే నాటి యూదులు ఇశ్రాయేలీలు పస్కాని ఆచరించేవారు కాబట్టి ఆ విధానం వాళ్ళకి అలవాటైంది. క్రొత్తలో ఇక యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏంటంటే, ఇక మీదట ఇలా కాదు, క్రొత్తదిగా మీరు తీసుకుంటారు అని చెప్పారు. ఏంటి ఆ క్రొత్తది అంటే మనం గతంలో మాట్లాడేసుకున్నాం. అప్పటి వరకు అందరితో కలిసి యేసుక్రీస్తు వారు తీసుకున్నారు. ఇక మీదట వాళ్ళు యేసుక్రీస్తు వారినే తీసుకుంటారు. అప్పటి వరకు శిష్యులందరితో కలిసి పస్కా విందులో పాల్గొనేవారు యేసుక్రీస్తు వారు. అందరితో పాటు ఆయన కూడా రొట్టెను తినేవారు, ద్రాక్షరసాన్ని తీసుకునేవారు. కానీ ఆయన మరణించిన తర్వాత జరగబోయేది ఏంటి అంటే, శిష్యులు మాత్రమే తీసుకుంటారు. కానీ శిష్యులు తీసుకుని ఆ రొట్టెలో ద్రాక్షారసంలో యేసుక్రీస్తు ఇమిడి ఉంటారు. యేసుక్రీస్తు వారి శరీరమును, యేసుక్రీస్తు వారి రక్తమునే రొట్టె ద్రాక్షారస రూపంలో స్వీకరిస్తారు. ఇది జరగాలి. ఎందుకు తీసుకోవాలి రొట్టె ద్రాక్షారసం? ఎందుకు తీసుకోవాలి అంటే 90% పిల్లలు చెప్పే సమాధానం ఏంటంటే, మేము బాప్తిస్మం తీసుకున్నాం కాబట్టి. బాప్తిస్మం తీసుకుంటే తీసుకోవాలా అంటే తీసుకోవాలి, అంటే వాళ్ళకి అర్థమైంది అది. కానీ తీసుకోవడం వల్ల ఉన్న లాభాలు ఏంటి, ఎందుకు తీసుకోవాలి అనే విషయాలు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చారు. మొత్తం 71 వచనాలు ఉన్నాయి ఆ అధ్యాయంలో. ఈ 71 వచనాలలో ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే 27వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న అమూల్యమైన విషయం ఏంటి అంటే, క్షయమైన ఆహారము ఉంది, అక్షయమైన ఆహారం కూడా ఉంది. ఈ రెండిట్లో మనిషి దేని కొరకు కష్టపడుతున్నాడు అంటే క్షయమైన ఆహారం కొరకే కష్టపడుతున్నాడు. ఎందుకంటే పొట్ట నిండాలి, రోజులు గడవాలి, లోకంలో బ్రతకాలి, దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా ఆరోగ్యంగా మనం బ్రతకాలి అంటే ఆహారం తీసుకోవాలి. మరి ఆహారం కావాలి అంటే కష్టపడక తప్పదు. కోటి విద్యలు అని పెద్దలు చెప్పారు, కష్టపడాలి. కానీ ఇక్కడ క్షయమైన ఆహారము కొరకు కష్టపడకూడి అన్నారని పని చేసుకోవద్దని కాదు. మీరు కష్టపడేది క్షయమైన దానికంటే అక్షయమైన దాని కొరకు ఎక్కువ ఉండాలి అని. అంటే చాలా విషయాలు మనం అలాగే అపార్థం చేసుకుంటాం. ఉదాహరణకు తల్లిని, తండ్రిని, భార్యని, చెల్లిని, అక్కని, అన్నని, తమ్ముడిని ద్వేషించకుంటే నాకు పాత్రుడు కాదు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే ద్వేషించమని చెప్పారు. మరి అలా చెప్తారా యేసుక్రీస్తు వారు ద్వేషించమని? ఒకవేళ ద్వేషించమని చెప్పేవారైతే సిలువలో రక్తసిక్తమై ఉన్న ఆయన తన తల్లిని తన శిష్యుడికి అప్పగించాలా? అర్థమవుతుందన్నమాట. అంటే మనం అర్థం చేసుకునే విధానంలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్కడ ద్వేషించకుంటే అన్న మాటలోని ఆంతర్యం ఏంటి అంటే, నాకంటే ఎక్కువ ప్రేమించొద్దు అని. ఇదే మాట మత్తయి గారు రాశారు. అంటే అందరినీ ప్రేమించు, కానీ మనుష్యులలో నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నా వాళ్ళు నాకంటే ఎక్కువ కాకూడదు. ద్వేషించు అంటే అర్థం ఏంటంటే నాకంటే ఎక్కువ కాదు అని చెప్పడం. ఇక్కడ కూడా క్షయమైన ఆహారం కొరకు కష్టపడద్దు అంటే అందరూ కూర్చుంటే తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఒకడు మరొకడు దోచుకోవాలి.
అంటే దొంగతనం చేయాలి. దొంగతనం చేసినప్పుడు అడ్డొస్తే హత్య చేయాలి. హత్య చేశాడనే సంగతి చెప్పవలసి వస్తే అబద్ధం చెప్పాలి. అంటే ఆజ్ఞలన్నీ మీరాలి. కాబట్టి ఆయన చెప్తుంది అది కాదు. కష్టపడు, కానీ నీ మనసు దేని మీద ఉండాలి అంటే అక్షయమైన ఆహారం కొరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావో దానికి రెట్టింపు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు అని చెప్తూ, మరి మీకు అక్షయమైన ఆహారం కావాలంటే ఎవరు మోషే ఇవ్వడు, దావీదు గారు ఇవ్వరు, కానీ ఆ అక్షయమైన ఆహారాన్ని పరలోకపు తండ్రి మీకు ఇచ్చాడు, అది నేనే అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు నేనే అని చెప్పిన మాటలు కొన్ని ఈ సువార్తలను 10 దాకా కనిపిస్తాయి మనకి. జీవాహారము నేనే, జీవజలము నేనే, నేనే మార్గము, నేనే గొర్రెలకు మంచి కాపరిని, ద్రాక్షావల్లిని నేనే అనే మాటలు మనకి ఈ సువార్తలు ఎక్కువ కనిపిస్తాయి. ఆయన మాత్రమే, ఆయనకు మాత్రమే ఏదుందో, ఆయన మాత్రమే ఏం చేయగలరో ఆ మాటలు చెప్పేటప్పుడు నేనే అనే పదం మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాటిల్లో ఒక మాట యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మాట్లాడుతున్నది ఏంటి అంటే, అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి, అది దేవుడు మీకు ఇస్తాడు. అది ఏదో కాదు, ఆ అక్షయమైన ఆహారం ఏదో కాదు, నేనే, నా శరీరము, నా రక్తమే. ఎందుకంటే మీ పితరులు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకాశపు మన్నను తిన్నారు కదా, దేవదూతలు తినే ఆహారాన్ని తిన్నప్పటికీ మరణించారు. కానీ ఈ ఆహారాన్ని తింటే మీరు మరణించరు అని చెప్పారు. అని చెప్తూ మాట్లాడుకుంటూ వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, 47వ వచనంలో ఒక మాట చూసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనంలో, విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. ఏం విశ్వసించాలి? ఏం విశ్వసిస్తే నిత్య జీవం వస్తుంది అంటే, మా పూర్వీకులు తిన్నారు శ్రేష్టమైన ఆహారమే, మిగిలిన జాతి ప్రజలు తినని ఆహారము, అయినప్పటికీ వారు మరణించారు. కానీ మరణమే పొందని ఆహారం ఒకటి ఉంది, అది తండ్రి అయిన దేవుడు మనకిస్తాడట, అది ఏదో కాదు ప్రభువైన క్రీస్తేనట అని ఏ వ్యక్తి విశ్వసిస్తాడో, విశ్వసించి ఏ వ్యక్తి దాన్ని స్వీకరిస్తాడో ఆ వ్యక్తి మాత్రమే నిత్య జీవానికి అర్హుడు. ఆ విషయాన్ని విశ్వసించాలి. ఎందుకని అంటే అది విశ్వసించడానికి అభ్యంతరం కలిగించే విషయం. శరీరం తినడం ఏంటి, రక్తం త్రాగడం ఏంటి? వాళ్ళను నరరూప భక్షకారులు అంటారు కదా, రాక్షసులు అంటారు కదా, వాళ్ళు కదా మనిషి మాంసాన్ని తినే వాళ్ళని ఏమంటాం, అంతే కదండి. మనకి దేవుడిచ్చిన పక్షులు, జంతువులు తింటాం మనం. కానీ ఒక మనిషి శరీరాన్ని తిని ఒక మనిషి రక్తాన్ని త్రాగడం అంటే వాళ్ళు మనుషుల్లో ఆలోచించి, ఇది వినడానికి మంచిగా లేదండి, ఇది విశ్వసించే విషయం కాదు అనే చాలామంది అనుకుంటారు. కానీ మీరు అలా అనుకోవద్దు. మీరు అలా అనుకోకుండా ఉండగలిగితే, నిజంగా నా దేహమే మీకు ఉపయోగపడే జీవాహారంగా, నా రక్తమే మీకు ఉపయోగపడే జీవజలంగా మీరు భావించగలిగితే, మీరు నమ్మగలిగితే, అలా ఎవరైతే నమ్మి విశ్వసించి ఆ పని చేస్తారో వారికి నిత్య జీవం. ఎందుకు ఆ మాట ప్రయోగించవలసి వచ్చింది యేసుక్రీస్తు వారు అంటే, క్రింది వచనాలకు వచ్చేటప్పటికీ మనకు మాట కనిపిస్తుందండి. 60వ వచనం, 6వ అధ్యాయము 60వ వచనం వచ్చేటప్పటికి, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఏ మాట? నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం కలవాడని ఆయన చెప్పిన మాటలన్నీ విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు? అసలు వినడానికే బాగలేదు కదా, ఎవరు చేయగలరు? అర్థమైందండి? ఎందుకు విశ్వసించువాడు మాత్రమే నిత్య జీవాన్ని పొందుతాడనే పదాన్ని ఆయన ప్రయోగించవలసి వచ్చింది అంటే, ఆయన చెప్పే ఈ మాటలు వినడానికి కష్టంగా ఉంటే ఆచరించడం ఇంకా కష్టం. అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? శరీరం అంటే నిజంగా శరీరం అనుకుంటున్నారు, రక్తం అంటే నిజంగా రక్తం అనుకుంటున్నారు. వాస్తవానికి అవి సాదృశ్యంగా మనం వేరే రూపంలో తీసుకుంటున్నాం కదా, రొట్టెగాను ద్రాక్షరసంగాను తీసుకుంటున్నాం. కానీ వాళ్ళు అనుకుంటున్నారు నిజంగానే ఈయన శరీరాన్ని మనం తినాలా అని వాళ్ళు అనుకుంటున్నమాట. ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడని చెప్పుకునేది. యేసు తన శిష్యులు దీన్ని గురించి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్టెనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటుకి ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు అని మాట్లాడుకుంటూ ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఆయన. ఇక్కడ మనం ఆలోచిస్తే 66వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. అప్పటి నుండి
ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడించలేదు. ఎందుకు? ఈ 12 మంది కాకుండా 70 మందిని ఏర్పాటు చేసుకున్నారు, చాలా మందిని శిష్యులుగా చేసుకున్నారు యేసుక్రీస్తు వారు. వీళ్ళల్లో చాలామంది ఏం చేశారు అంటే, నా శరీరమును తిని నా రక్తమును త్రాగాలి, అలా చేసేవాడే నిత్య జీవానికి అర్హుడు అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఆ మాట వినడానికి చాలా కష్టంగా అనిపించింది వాళ్ళకి. ఇది మనం చేయలేం, మన వల్ల కాదు, కాబట్టి మనం ఈయన వెంబడించడం వేస్ట్, వద్దు అనుకుని ఆయన నుండి వెనుక తీశారట. ఇకెప్పుడు ఆయన దగ్గరకు రాలేదు. ఇది జరుగుతుందని గుర్తించిన యేసుక్రీస్తు ముందే చెప్తున్నారు. ఏమని? విశ్వసించిన వాడికి మాత్రమే నిత్య జీవం. ఏమి విశ్వసించాలి? నా శరీరమును నా రక్తమును తిని త్రాగేవాడికే జీవం ఉంటుందనే విషయము మనపూర్వకంగా విశ్వసించాలి. విశ్వసించని వాడు ఉంటాడు, కానీ నువ్వు విశ్వసించేవాడిలో ఉండాలి అని చెప్పారు. మరి విశ్వసించేవాడికి ఏంటి లాభం? విశ్వసించాము, నమ్ముతున్నాం, నిజమే, ఆయన ఏది చెప్తుంది ఓకే, కానీ ఆయన శరీరమును ఆయన రక్తాన్ని తీసుకోవడం వలన ఏం లాభం జరుగుతుంది అని అడిగితే కొన్ని మాటలు చెప్పారు ఆయన. చూద్దాం ఒకసారి. 51వ వచనం, 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనా, ఎవరు? ఎవడైనా అంటే అది తినాలి అనుకుని ఎవరైనా సరే ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. అర్థమైందండి? ఈ రొట్టె ద్రాక్షరసం లేక యేసుక్రీస్తు ప్రభువారి శరీర రక్తాలు తీసుకుంటే మనకు కలిగే లాభం ఏంటి అంటే, ఒకటి, నిత్యము జీవిస్తాం. అంటే మరణం లేదా? ఉండదు. ఏ మరణం? రెండవ మరణం ఉండదు. అంటే ఇక్కడ ఈ లోకంలో ఉండగా మనం రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకోవాలి అంటే, ఆ లోకంలో శాశ్వత కాలం జీవించాలి అంటే ఇక్కడే చెయ్యాలి, ఇక్కడ ఇది చెయ్యాలి, అప్పుడు అక్కడ అది మనకు వస్తుంది. అక్కడికి వెళ్ళాక చూసుకుంటానండి అంటే కుదరదు. ఇక్కడ నేను చేయలేను అండి అన్న కుదరదు. ఇక్కడ చేస్తే అక్కడ మనకి లాభం. ఏంటి లాభం? ఎందుకు తినాలి ఆయన శరీరాన్ని, ఎందుకు త్రాగాలి ఆయన రక్తాన్ని అంటే, వాక్యం సెలవిస్తుంది, నువ్వు నిరంతరము జీవించాలి అంటే వాటిని స్వీకరించాలి. అంటే నీకు నిత్య జీవం కావాలా? నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటున్నావా? నువ్వు ఎప్పుడు కష్టము, బాధ, ఇబ్బంది, నష్టము లేని, మరణము లేని మంచి శాశ్వతమైన ఆనందకరమైన జీవితాన్ని నువ్వు అనుభవించాలంటే ఇక్కడ నువ్వు తప్పకుండా ఆయన శరీర రక్తాల్లో పాలు పంచుకోవలసిందే. అంతేనా? ఆ ఒక్క పనేనా అంటే, క్రిందికి వచ్చాక మరొక మాట కనిపిస్తుంది మనకి. 56వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాం. రెండో లాభం ఏంటో తెలుసా? మీరు ఇక్కడుండగానే ఆయన శరీర రక్తాలలో పాలు పంచుకుంటే మీలో ఆయన, ఆయనలో మీరు నిలిచి ఉండొచ్చట. అంటే మనం ఎప్పుడైతే ఆయన శరీర రక్తాలలో పాలు పంచుకున్నామో ఆయన మనలోనికి వచ్చి మనతో నివాసం చేస్తారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మనలోనికి వచ్చారో ఆటోమేటిక్గా తండ్రితో మనకి సహవాసం ఏర్పడుతుంది. అంటే తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ ఈ లోకంలో ఉండగా సహవాసం చేయాలి అన్నా, వారిని కలిగి పరలోకం వెళ్ళాలి అన్నా, ఆ లోకంలో ఆనందకరమైన జీవితాన్ని అనుభవించాలి అన్నా, ఈ లోకంలో ఉండగా మనము చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని ఏది అంటే ఆయన బల్లలో చెయ్యి వేయాలి. ఆయన శరీర రక్తాలలో పాలు పంచుకోవాలి. అమ్మో నాకు చాలా భయం అండి, చాలా కష్టమండి, ఇది కఠినమైన మాట అండి, నేను చేయలేనండి అని ఆ శిష్యులు వెళ్ళిపోయినట్లుగా వెనుకకు వెళ్ళిపోతే నష్టపోయేది మనమే. అంతేనండి? నష్టపోయేది మనమేనా? మనమే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, నరులారా తిరిగి రండి, నా దగ్గరకు రండి. మీరంతా నా దగ్గరకు రావాలి అంటే, నాతో కలిసి మీరు జీవించాలి అంటే, భూమి మీద ఉండగానే మేము మీతో జీవించాలి, నేను నా కుమారుడు.
అలా మేము జీవించాలి అంటే మీరు పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మమును పొంది ఆయన శరీర రక్తాలలో పాలు పంచుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మరొక మాట అక్కడే మనం చూద్దాం. 53వ వచనం, 6వ అధ్యాయం 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. మీకై మీకు జీవం కావాలి అంటే మనుష్య కుమారుని శరీరమును తిని రక్తాన్ని త్రాగాలి. అంటే అవి తిని త్రాగకపోతే జీవం ఉండదా? ఇక్కడ జీవం ఉండదు, ఆ జీవము ఉండదు. ఇక్కడ కూడా మనం చురుకుగా బలంగా ఆయన పనిలో లేక మన పనుల్లో ఉండాలి అంటే ఆయన శరీర రక్తాలలో పాలు పంచుకుంటూనే ఉండాలి. చిన్న చిన్న వాటితో భయపడో లేక ఏదో కారణాన్ని మనం చూపించో లేక పని చేయట్లేదనో లేక మరొక కారణాన్ని చూపించి మనం ఆలస్యం చేస్తూ ఉంటే ఏం జరుగుద్ది అంటే ఆయనతో సహవాసానికి మనం దూరం అవుతూ ఉంటాం. ఆ సహవాసానికి దూరం కాకుండా ఉండడానికి దేవుడు చెప్తున్న మాట మీకు అర్థం కాలేదేమో, మీరు మరోలా ఆలోచిస్తున్నారేమో. మీరు నా కుమారుని శరీర రక్తాల్లో పాలు పంచుకోకపోతే స్లోగా మీరు నాకు దూరం అయిపోతారు. మిమ్మల్ని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించి మరలా మీరు ఆ పనిలోనికి రండి. అప్పుడే మీకు ఇక్కడ జీవం ఉంటుంది, అక్కడ నిత్య జీవం ఉంటుంది. రెండు, నా కుమారుడు నేను మీతో కలిసి ఉంటాము, మేము నీతో ఉంటే నువ్వు మాతో ఉన్నట్లే. అంటే ఇక్కడ ఆనందాన్ని అనుభవించవచ్చు, ఇక్కడ వారితో సహవాసం చేయొచ్చు, అక్కడ ఆనందాన్ని అనుభవించవచ్చు, అక్కడ సహవాసం చేయొచ్చు. ఇక్కడ అక్కడ ఆనందాన్ని అనుభవించి సహవాసం చేయాలి అంటే మనం చేయవలసిన పని ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీర రక్తములలో పాలు పంచుకోవాలి. దానినే మనం భోజనం అన్నాం, ప్రభురాత్రి భోజనం అన్నాం, కడరాత్రి భోజనం అన్నాం, లేకపోతే పస్కా విందు అన్నాము, లేకపోతే ప్రభు బల్ల అన్నాం. రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నాం మనం కదా. బైబిల్ గ్రంథాన్ని కనుక మనం తిరగవేస్తే, పాత నిబంధన నుండి మనం ఆలోచించుకుంటూ వస్తే బైబిల్ చెప్తున్న విషయం ఏంటి అంటే భోజనం ఎప్పుడు చేయాలి, భోజనం ఎప్పుడు చేయాలి అంటే బల్లలో చెయ్యి ఎప్పుడు వేయాలి అంటే 2 కారణాలు చెప్పింది బైబిల్. బల్లలో చెయ్యి ఎప్పుడు వేయాలి అంటే 2 కారణాలు చెప్పింది. ఒకటి, మొదట నువ్వు స్నానం చేయాలి. 2, నువ్వు తీసుకునే ప్రతిసారి కాళ్ళు కడుక్కోవాలి. మొదట స్నానం చేయాలి, స్నానం చేసిన తర్వాత నువ్వు ఆ భోజనం చేయాలి. ఇక మొదటిసారి స్నానం చేసి భోజనం చేయడం ప్రారంభించిన నీవు ప్రతిసారి స్నానం చేయక్కర్లేదు, కాళ్ళు కడుక్కుంటే చాలు, భోజనం చేయొచ్చు అని చెప్పడానికి ప్రారంభం నుండి కూడా దేవుడు ఎన్నో విషయాలను మనకు సాదృశ్యంగా చూపిస్తూనే వచ్చారు. కొన్ని విషయాలు మనం ప్రారంభం నుండి చూసుకుంటూ కొంచెం ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. మనకు తెలుసు కదా, అబ్రహాము గారు మమ్రే దగ్గర గుడారము బయట ఎండవేళ కూర్చున్నప్పుడు 3 దేవదూతలు రావడం మనం చూస్తాం. అప్పుడు ఆయన చెప్తున్న మాట 4వ వచనం చదువుతున్నా. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి, కొంచెం ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, ఆ తర్వాత మీరు వెళ్ళొచ్చు. అబ్రహాము గారి దగ్గరకు వచ్చిన దేవదూతలకు భోజనం పెట్టాలి అనుకున్నప్పుడు భోజనానికంటే ముందు ఆయన చేస్తున్న పని ఏంటి అంటే నేను మీకు నీళ్లు రప్పించిస్తాను, మీరు కాళ్ళు కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఏం చేయాలి? భోజనం చేయాలి. అంటే భోజనానికి ముందు తప్పకుండా ఏం చేయాలి? కాళ్ళు కడుక్కోవాలి. ఇంకా చెప్పాలి అంటే ముందు స్నానం చేసేసి ఉండాలి. ఇక ఆ తర్వాత ఎప్పుడు భోజనం చేస్తున్నా మనం ఏం చేయాలి? కాళ్ళు కడుక్కోవాలి. మరో మాట చూద్దాం. 19వ అధ్యాయం 2వ వచనం, లోతు గారి సందర్భం. ఆదికాండము 19వ అధ్యాయము 2వ వచనంలో, నా ప్రభువులారా,
దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కుని, అసలు ఈ మాట ప్రయోగించకుండా వాళ్ళు ఎవరికి భోజనం పెట్టలేదు, దేవదూతలకు సహితం. రండి మా ఇంటికి, కాళ్ళు కడుక్కోండి, ఆ తర్వాత మీరు భోజనం చెయ్యండి, ఈ రాత్రి ఉండండి, ఉదయమే లేచి వెళ్ళిపోండి. అంటే భోజనం చేయాలి అంటే ముందేం చేయాలి? కాళ్ళు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి. అలాగే ఆదికాండము 24వ అధ్యాయము 32వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయము 32వ వచనం. ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకొనుటకు అతనికిని అతనితో కూడా ఉన్న వారికి నీళ్ళిచ్చి అతనికి భోజనము పెట్టించెను. మనకు తెలుసు కదా, ఇసాకు గారికి భార్యను తీసుకురావడానికి దాసుడు వెళ్ళిన సందర్భం ఇది. అక్కడ కూడా లాబాను గారు ఆ దాసుని దగ్గరికి పిలిచినప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే, కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళు ఇచ్చిన తర్వాత భోజనం పెట్టారు. అర్థమైందండి? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చిన తర్వాత భోజనం పెట్టారు. అలాగే మరో మాట చూద్దాం. 43 ఆదికాండము 43వ అధ్యాయము 24వ వచనం. యోసేపు గారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. తన సహోదరులు వెళ్ళారు ధాన్యం కొనుక్కోవడానికి. మొదటిసారి వెళ్ళారు, రూకలు వెనక్కి వచ్చేసాయి. మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు యోసేపు గారు వాళ్ళ అన్నకు విందు చేయించమని పనివాడికి ఆజ్ఞాపించినప్పుడు జరుగుతున్న సందర్భం ఇది. 24వ వచనం. ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసుకొని వచ్చి, అంటే పనివాడు, వాళ్లకు నీళ్ళు ఇయ్యగా వాళ్ళు కాళ్ళు కడుగుకునిరి. ఎందుకు? మధ్యాహ్నం యోసేపు గారితో కలిసి భోజనం చేయాలి. ఇప్పుడు మనం చూసుకున్న వచనాలను బట్టి మనం ఆలోచిస్తే, భోజనం చేసే ముందు కాళ్ళు కడుక్కోవాలి. అంటే మనకు వెంటనే మనకు వచ్చే ఆలోచన అంటే ఇది పాత నిబంధన అండి, అప్పుడు ఆచారం వేరు, మరి ఇప్పుడు క్రొత్త నిబంధన కాలం కదా అనిపిస్తుంది మనకి. అది క్రొత్త నిబంధనలో కూడా ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి, లోకములోనున్న తన వారు అంటే శిష్యులు, ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా, భోజనాన్ని కూర్చున్నారు అంటే పస్కా విందులో కూర్చున్నదే చివరి రోజు చేస్తున్నది, కూర్చున్నారు. మిగిలిన విషయాలను మీరు మాట్లాడుకుంటూ వస్తే 4వ వచనంలో, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతటి పళ్ళెంలో నీళ్లు పోసే శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి లేస్తున్నారు? భోజన పంక్తిలో కూర్చున్నారు, ఇంకా తినడం మొదలు పెట్టలేదు. కానీ వెంటనే లేచి శిష్యుల పాదాలు కడగడం ప్రారంభించారు. అప్పుడే ఎందుకు? భోజనం అయిపోయిన తర్వాత కడగొచ్చు కదా? లేదు, పాత నిబంధనలో నుండి దేవుడు ఏ విషయాన్ని మనకు నేర్పడానికి పరిచయం చేస్తూ వచ్చారో దాన్ని ఇప్పుడు ఆయన నెరవేర్చాలి. భోజనం చేసే ముందు ప్రతి వ్యక్తి కాళ్ళు కడుక్కోవాలి. భోజనం చేసే ముందు ప్రతి వ్యక్తి ఏం చేయాలి? కాళ్ళు కడుక్కోవాలి. 1. 2, నీ కాళ్ళు నువ్వు కడుక్కోవడంతో పాటు నీ సహోదరుని కాళ్ళు కూడా కడిగే స్థితికి నువ్వు రావాలి. అంటే భోజనానికి నువ్వు కూర్చునేటప్పుడు నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో. నీ సహోదరుడికి ఎవరికైనా నీ మీద కష్టం ఉందని అనిపిస్తే అక్కడ కూడా నువ్వు తగ్గి ఆలోచించి దాన్ని సరి చేసుకొని నువ్వు భోజనం చేయాలి. మీకు తెలుసు, భోజనం అంటేనే బల్లలో చేయి పెట్టడం అని మనకు తెలుసు కదా. అంటే ఆయన శరీర రక్తాలలో పాలు పంచుకునే ముందు ఈ మనం అంటే మన స్కూల్ పిల్లలు జనరల్గా మనం ప్రతి వారం తీసుకుంటాం కదా బల్లను. వారం తీసుకునే ముందు మనం ఏం చేయాలంటే, ఈ వారంలో నేను ఎక్కడైనా ఏ విషయంలోనైనా ఆయనకు వ్యతిరేకంగా చేశానా, నా మాటలో కానీ నా ఆలోచనలో కానీ నా నడవడికలో కానీ నేను ఎక్కడైనా తప్పు చేశానా అని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని ఆయన పాదాలు పట్టుకొని నా పాపమును మన్నించు అని అడిగి బల్లలో చేపెట్టాలి.
మొదటిది అంటే మాట ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, క్రియ ద్వారా జరిగించుంటే. 2, నీ వలన నీ సహోదరుడికి ఏదైనా నష్టం కలిగినా కూడా నువ్వు వెళ్ళి అతని క్షమాపణ అడిగిన తరువాతే నువ్వు బల్లలో చెయ్యి పెట్టాలి. కానీ ఇది మనం చేయట్లేదు. ఈరోజు బాప్తిస్మం తీసుకున్నాను కాబట్టి నేను వెళ్ళాలి, రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలనే దానిలో ఉండిపోయాము. ఇంకా చెప్పాలంటే మేమే మీకు సరిగా నేర్పలేకపోయామేమో. కానీ ఈరోజు ఆలోచన చేయవలసిన విషయం ఏంటి అంటే, నీ ఎదుటి వారిని సంగతి మనకొద్దు. వాళ్ళు రక్షించబడిన వారా, రక్షణ పొందని వారా, నిన్ను వాళ్ళు ఎవరైనా శత్రువుగా భావిస్తుంటే, ఒకవేళ వాళ్ళకి నీ మీద కష్టంగా ఉంది అనుకుంటే, ఇప్పుడు నువ్వు బలలో చేయి పెట్టాలని వచ్చేటప్పుడే నువ్వు వాళ్ళతో సమాధానపడి ఇక్కడికి వస్తే తప్పకుండా నువ్వు తీసుకునే ఆహారం వలన నీకు జీవము ప్లస్ నిత్య జీవము. అంటే మొట్టమొదటి పని మనం చేయవలసింది ఏంటి అంటే, బల్లలో చేయి పెట్టేటప్పుడు లేక ప్రభు యొక్క శరీర రక్తాలలో పాలు పంచుకునే ముందు మనల్ని మనము విమర్శ చేసుకోవాలి, మనల్ని మనము టెస్ట్ చేసుకోవాలి, మనకు మనమే పరిశీలించుకోవాలి, మనకు మనమే విమర్శించుకోవాలి. నీ విమర్శలో నువ్వు తప్పు చేసావని నీకు ఎక్కడైనా అనిపిస్తే ఆ తప్పును ఆయన సన్నిధిలో ఒప్పుకో. ఆ తప్పు నీ సహోదరుడి విషయంలో జరిగింది అని నీకు అనిపిస్తే నీ సహోదరుడితో సమాధాన పడు. అలా పడిన తర్వాత నువ్వు బల్లలో చేయి పెట్టినట్లయితే అప్పుడు నువ్వు తీసుకునే ఆ ఆహారం నీకు జీవాన్ని, బలాన్ని, అన్నిటినీ ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఓకే, దీని వరకు మనం పర్వాలేదండి, మనం చేసేయగలం అనిపిస్తుంది. చేస్తాం కూడా, చేయగలం. ఎందుకంటే మనకు పరలోకం ముఖ్యం కదా. మనుషులం కాబట్టి, సమాజంలో ఉన్నాం కాబట్టి, తెలుసో తెలియకో లేకపోతే ఏదైనా సందర్భం జరిగినప్పుడు ఆవేశంలోనో కోపంలోనో మనం ఏదో మాట్లాడేసాం. కానీ నిజమే కదా, ఈ చిన్న విషయం కోసం నేను పరలోకాన్ని ఎందుకు కోల్పోవాలి అనిపించినప్పుడు సమాధాన పడడం మనకు పెద్ద కష్టమేమి అనిపించదు, సమాధాన పడతాం. మరి ఇదొక్కటి చేస్తే చాలా అంటే పాత నిబంధనలో మనకు తెలుసు, ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేసుకోమన్నప్పుడు దేవుడు వాళ్ళకి చెప్పిన మాట, యాజకులుగా పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి పరిచర్య చేయాలి అంటే ముందు బయట గంగాళము దగ్గర వాళ్ళు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. గంగాళాన్ని ఏర్పాటు చేసిందే అందుకోసం. అసలు వాళ్ళని యాజకులుగా ప్రతిష్ఠించేటప్పుడే మోషే గారు స్నానం చేయించారు వాళ్ళకి, అహరోను గారికి, వాళ్ళ కుమారులకు. ఆ తరువాత నుండి వాళ్ళు ప్రజల పక్షాన ఏ పని చేయాలి అన్నా గంగాళము దగ్గర కాళ్ళు కడుక్కున్న తర్వాతనే పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి పరిచర్య చేయాలి. అంటే పని చేయాలి అన్న కాళ్ళు కడుగుకోవాలి. అర్థమవుతుందండి? భోజనం చేయాలి అన్నా కాళ్ళు కడుక్కోవాలి, పని చేయాలి అన్నా కాళ్ళు కడుక్కోవాలి. మరి క్రొత్త నిబంధనలో భోజనం చేయాలంటే పని చేయాలా? అది పాత నిబంధన కదా. మోషే గారు అన్న, ప్రత్యక్ష గుడారము అన్న, అహరోను గారు అన్న పాత నిబంధన కదా. మరి క్రొత్త నిబంధన ఏం చెప్తుంది మనకి అంటే, ఒకసారి ఈ మాటను చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. పౌలు గారు ఆ సంఘస్థులతో చెప్తున్న మాట ఏంటి అంటే, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మేము మీ దగ్గర ఉన్నప్పుడు మీకు విషయాన్ని చెప్పాం కదా. ఏంటంటే ఆ విషయం, పని చేయకపోతే భోజనం చేయకూడదు. అంటే భోజనం చేయాలంటే ఏం చేయాలి? పని చేయాలన్నమాట. అంటే పని చేయకుండా వచ్చి భోజనం చేస్తే కుదరదా? మీకు చెప్పాం కదా మేము అన్నారంటే అది వాళ్ళకు మాత్రమే చెప్పడం కాదు, ఈరోజు మనకు కూడా కదా. అంటే మనము భోజనం చేసే ముందు కాళ్ళు కడుక్కోవడం ఎంత ముఖ్యమో పని చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండు జరిగినప్పుడు చేసే భోజనమే మనకి జీవాన్ని, నిత్య జీవాన్ని ఇస్తుంది. మనము ప్రతి వారం మనం చదువుకునేది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో కూడా మనం కొన్ని మాటలు చూడొచ్చు. చూద్దామా? 17వ వచనం నుండి చదువుకుంటూ వెళ్దాం. 17 నుండి చదువుకుంటూ వెళ్దాం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. అదేంటి? మంచి చేస్తే ఒక ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ ఇచ్చినప్పుడు మెచ్చుకోవడానికి ఏమైంది? ఇచ్చేసాక చేయకపోతే కదా తిట్టాలి.
ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. అదేంటి? అందరూ కూడి వచ్చేది ఎందుకు? ఆయన మాటలు వినడానికి, ఆయన శరీర రక్తాలలో పాలు పంచుకోవడానికి, లోపంగా ఉన్న వాటిని సరిచేసుకోవడానికి. అంటే మనకి అది మేలుకే కదా. కానీ పౌలు గారు అంటున్నారు, మీరు ఎక్కువగా కూడి వచ్చుట కీడుకే కానీ అది మేలుకి కాదట. అంటే ఏంటి అర్థం? మీరు వస్తున్నారులే కానీ ఎలా వస్తున్నారో చూసుకోకపోతే, వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారో చూసుకోకపోతే చాలా ప్రమాదం. ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం చేసే ఈ చిన్నపాటి పని శాశ్వత లోకంతో ముడిపడి ఉంది కాబట్టి. ఎందుకు కీడు? వీళ్ళు తరచూ కూడుకోవడం ఎందుకు ఎక్కువ కీడు కలిగిస్తుంది అంటే ఆయన చెప్తున్నారు కిందే. మొదటి సంగతి ఏదనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టికి ఇది నిజమని నమ్ముచున్నాను. ఎందుకు మీకు కీడో చెప్పనా? మీరు మనుషులైతే వస్తున్నారులే, ఎవరి దారిన వాళ్ళు టైం చూసుకొని, కానీ మీ బైబిల్ మీరు పట్టుకుంటున్నారు, మీ దారిని మీరు చూసుకుంటున్నారు, మీరు చక్కగా వచ్చేస్తున్నారు, మీ సీట్లో మీరు కూర్చుంటున్నారు బాగానే. కానీ మీలో ఏం లేదు? ప్రేమ లేదు. కక్షలు ఉన్నాయంటే అర్థం ఏంటి? చెప్పండి. కక్షలు ఉన్నాయంటే అర్థం ఏంటి? ప్రేమ లేదు కదా. ప్రేమ లేకుండా కూడి రావడం కీడా అంటుంది బైబిల్. మరి ఓకేనా? ఇక్కడ మనం ఆలోచన చేద్దాము. కొరింథీలో ఉన్న సంఘము సమాజ మందిరంలోనికి లేక సంఘంగా కూడుకోవడానికి, సంఘ పరిచర్య చేయడానికి చాలా వేగంగా అందరూ కలిసే వస్తున్నారట. కానీ వాళ్ళ మధ్యలో ఏం లేదు? ప్రేమ లేదు. ఈ విషయాన్ని విన్నారాయన. వినగానే అడగట్లా, ఇది కొంత మట్టుకు నిజమని నేను కూడా నమ్ముచున్నానంటే పరిశీలించారు. పరిశీలిస్తే అర్థమైంది ఏంటో తెలుసా? వీళ్ళు తంబలుగా కూడైతే వస్తున్నారులే కానీ ఒకరంటే ఒకరికి ప్రేమ లేదు. అందుకే ఆయన ఏం చెప్పారంటే, మీలో కక్షలు కలవని వింటున్నాను, అందువలన మీరు ఇలా రావడం వలన మీకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. ఒక రొట్టె ద్రాక్షరసంలో పాలు పంచుకోవడం అనే కాదండి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఇక ఆయన దగ్గరికి వెళ్తున్నాను, ఆయన నన్ను క్షమించాలి అన్నా, ఆయన ప్రేమ నాకు పూర్తిగా దక్కాలి అన్నా, ఆయన కృపకు నేను పాత్రను అవ్వాలి అన్నా, నా సహోదరుడి విషయంలో నేను ఎలా ఉన్నాననేది కూడా మనం చూసుకోవాల్సిందే కదా. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం, పాట పాడుతున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం, మన శత్రువులుగానే ఉండిపోతున్నారు కదా. అప్పుడు దానివల్ల ఏంటి లాభం? మనం దేవుని పిల్లలమని ఎదుటివారికి ఎలా అర్థమవుతుంది? ఓకే, మనకి కష్టం కలగొచ్చు, మనకి ఇబ్బంది అనిపించవచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాలు లోక సంబంధంగా ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు మనం వినడం చాలా ఇబ్బందిగా, భరించడం చాలా కష్టంగానే అనిపిస్తుంది, నేను కాదనట్ల. కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే, ఆ చిన్న కష్టాన్ని నువ్వు చూసుకుని రేపు శాశ్వతమైన కష్టాన్ని పొందుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే మీకు చెప్తున్నాను అని ఆనాడు సంఘంతోనే చెప్పారు పౌలు గారు. ఈరోజు మనతో కూడా చెప్తున్నారు. చెప్తూ, మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. మీ టాలెంట్ రుజువు చేసుకోవడానికి వస్తాయి, కానీ అక్కడే మీరు ఉండిపోకూడదు అని చెప్తూ, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయటం సాధ్యము కాదు. ఇలా మీరు కక్షలతో కూడి రావడం వలన ఆ భోజనం చేయడం సాధ్యం కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. తినేటప్పుడు నా వరకు వచ్చిందా, నేను తింటున్నానని మాత్రమే చూసుకుంటున్నాడు, కానీ ప్రక్కనున్న సహోదరిని వందనాలు, బాగున్నారా, ఎలా ఉన్నారు అని కానీ, మీ విషయంలో నేను ఇలా చేశాను క్షమించను అని కానీ, అంటే ఎవరిని పట్టించుకోవట్లా. నేను వెళ్ళానా, నేను పాడానా, నేను ప్రార్థన చేశానా, నేను బలలో చేపెట్టానా, నేను ఆశీర్వాదం తీసుకున్నానా, నేను ఇంటికి వచ్చేసానా అన్న చందానే ఉన్నారట కొరింథీలో ఉన్న సంఘస్థులంతా. మీ కక్షలు మీ మనసులోనే పెట్టుకొని మీరు కూడి రావడం వలన ఏంటి లాభం? ఏమీ లేదు కదా. మీరు భోజనం చేసేటప్పుడు కూడా ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు, కానీ మరొకడు గురించి ఆలోచించట్లా. చేసేసిన వాడేమో మత్తుడై ఉంటున్నాడు, అయిపోయింది నేను ముగించుకున్నాను, ఈ వారానికి అమ్మాయ అనుకున్నాను, ఇంటికి వెళ్ళిపోయాను అనుకుంటున్నారు అని చెప్తూ, అన్నపానములు పుచ్చుకున్నట్టుకు మీకు ఇల్లు లేవా?
ఈ మాత్రం తినడానికి మీరు ఇక్కడికి రావాలా? ఇక్కడికి వచ్చేది ఎందుకో తెలుసా? సమాధాన పడడానికి, ప్రేమను వ్యక్తం చేయడానికి, మీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మీ సహోదరునికి భరోసా ఇవ్వడానికి. ఎందుకు కదా మీరు ఇక్కడికి వచ్చేది? మరి ఇవేమీ చేయకుండా నీ మానాన నువ్వు వస్తున్నావు, నీ పనేదో నువ్వు చేసుకుంటున్నావు. నా పని అంత పర్ఫెక్ట్గా చేశానండి, నువ్వు నీ ద్రాక్షరసం ఏదో, నీ రొట్టేదో నువ్వు తినేస్తున్నావు, నీ దారిని వెళ్ళిపోతున్నావా? వచ్చిన సహోదరులలో నిన్ను శత్రువుగా భావించేవారు ఎవరైనా ఉంటే సమాధాన పడాలని కానీ, ఒకవేళ వాళ్ళు కోపంగా వెళ్ళిపోతే మరోసారి ప్రయత్నం చేయాలని కానీ నువ్వు అనుకోకపోతే, నువ్వు తీసుకునే రొట్టె ద్రాక్షారసము వలన నీకు ప్రయోజనం లేదని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలా జాగ్రత్తగా మనం వినవలసిన విషయాలు ఇవి. అన్నపానములు పుచ్చుకోవడానికి మీకు ఇల్లు లేవా? ఈ మాత్రం మొక్కుబడిగా రావడానికి దేవుని సన్నిధికే రావాలా? ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత ఆయన ఉన్నాడని, ఫలము దయచేయవాడని నమ్మి కదా వస్తావు. మరి ఆయన ఫలం ఇవ్వాలి అంటే నువ్వు ప్రేమను కదా చూపించాలి నీ సహోదరుడి విషయంలో. ఇవేమీ లేకుండా అన్ని పర్ఫెక్ట్గా ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ఆశీర్వాదం వరకు అన్నీ చేసినా నీ మనసులో కక్షతోనూ, విభేదముతోనూ, శత్రుత్వంతోనూ నువ్వు చేయడం వలన, నువ్వు చేసే పని వలన ప్రయోజనం లేకుండా పోతుంది అని చెప్తూ ఆయన చెప్తున్న మాట ఇప్పుడు చదువుకుందాం. 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. వాస్తవానికి పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ పనిని అప్పటికి పౌలు గారికి యేసుక్రీస్తు వారి దగ్గర ఏమన్నా స్వయంగా నేర్చుకున్నారా? అసలు యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు పౌలు గారు రక్షించబడ్డారా? లేరు కదా. మరి ఇనేంటి ఆయనే డైరెక్ట్గా చెప్పి నేర్పించి ఈయన ప్రత్యక్షంగా చూసినంతగా మాట్లాడుతున్నారు. ఆ తరువాత పౌలు గారు ప్రతి విషయాన్ని ప్రభు దగ్గర నేర్చుకున్నారు. అందుకే అంత ధైర్యంగా బ్రతకగలిగారు, అంత ధైర్యంగా చెప్పగలిగారు. మనకు కూడా బ్రతకమని చెప్పగలిగారు ఆయన. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్తూ, ఇదిగో నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన్ని? ఏమని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన్ని? ఆయన ఉండగా చెప్పారు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నాతో పాటు అన్ని విషయాలలో పాలివాడవుతాడు. అలాంటి వానికే జీవం ఉంటుంది, అలాంటి వానికే నిత్య జీవం ఉంటుంది, అలాంటి వారితోనే నేను సహవాసం చేస్తానని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవడంతో పాటు రొట్టె పట్టుకోగానే యేసుక్రీస్తు వారి శరీరం మన కళ్ళ ముందు కదలాడాలి. ఎందుకు ఆయన శరీరం నలగగొట్టబడింది? రొట్టె ఎలా తయారవుతుంది అంటే మీకు తెలిసిన విషయాలే. రొట్టెను తయారు చేయాలి అంటే రవ్వతో చేయలేం. ఒకవేళ చేసినా అది అనుకూలంగా విరిగిపోతుంది కదా, ముక్కలు ముక్కలు అయిపోతే తీసేటప్పుడు రవ్వ రవ్వగా ఉంటే. మరి రొట్టె కావాలంటే మెత్తని పిండి కావాలి. మెత్తని పిండి కావాలి. మెత్తని పిండి ఎలా వస్తుంది? నువ్వు ఏ పదార్థంతో రొట్టె చేయాలనుకుంటున్నావో, ఉదాహరణకు గోధుమలు తీసుకుందాం. గోధుమలతో నువ్వు రొట్టెని చేయాలి అనుకుంటే ఆ గోధుమలను తెచ్చుకోవాలి, దానిని శుభ్రం చేసుకోవాలి, కడగాలి, ఆరబెట్టాలి, మిల్లు పట్టాలి. మిల్లు పట్టిన తర్వాత తెచ్చింది కూడా డైరెక్ట్గా మనము పిండిలాగా ఉందని రొట్టె చెయ్యం. దాన్ని ఏం చేస్తాం? జల్లిస్తాం. జల్లిస్తే ఏం జరుగుద్ది? మెత్తగా అవ్వనిది పైన మిగిలిపోతుంది. మళ్ళీ దానిని మళ్ళీ పిండి చేయాలి. అంటే రొట్టెగా మారాలి అంటే మెత్తగా పిండిలా అయిపోవాలి కదా. మన కొరకు కూడా యేసుక్రీస్తు వారి శరీరం అలాగే అయ్యింది. ఏదో మొదటిసారి పిండి పట్టించుకొని వస్తే ఆ మురుకులు అవి ఉంటే జల్లించినట్లుగానే ఆయన దేహంలో ఒక్క భాగం అని కాదండి, తల నుండి పాదాల వరకు ప్రతి భాగము నాగటి చాళ్ల వలె దున్నబడింది. ఎందుకో తెలుసా? నీకు ఆహారముగా మారి నిన్ను నిత్య జీవం వరకు నడిపించాలి అని. మరి ఆ రొట్టెను పట్టుకుంటున్నప్పుడు ఆయన నా కొరకు చేసిన త్యాగం ఇది. ఆయన ఎంత నలుగగొట్టబడితే, ఏ తప్పు చేయని ఆయన ఎంత నలుగగొట్టబడితే ఈ శరీరం నా వరకు వచ్చింది అనే ఆలోచనే లేకుండా, ఏదో వచ్చానా, తలస్నానం చేశానా, తెల్ల చీర కట్టుకున్నానా, ఆ టైంకి వచ్చానా, ఇచ్చేది తీసుకున్నానా అని తీసుకోవడం వలన ఎలాంటి లాభం లేదు ప్రియులారా. ఆ రొట్టె నువ్వు పట్టుకోగానే నీ పాపివైన నీ కొరకు ఆయన చేసిన త్యాగం నీకు గుర్తొస్తే, నీ విషయంలో తప్పు చేసిన వాళ్ళందరూ నువ్వు చేసిన దానికంటే తక్కువే అవుతారు. మనం గతంలో మాట్లాడుకున్నాం కదా, నీ సహోదరిని ఎన్నిసార్లు క్షమించాలి, నా సహోదరిని ఎన్నిసార్లు క్షమించాలి అని పేతురు గారు యేసుక్రీస్తు వారిని అడిగితే, నీ జీవితకాలం మట్టు క్షమించు అని ఒక ఉపమానం చెప్పారు ఆయన.
10,000 తలాంతులు వచ్చి ఉన్నవాడి గురించి, అలాగే చెప్పరేంటి 100 దేనారాలు వచ్చి ఉన్నవారిని గురించి మాట్లాడుకుంటాం. అక్కడ చెప్పుకుంటాం మనం. ఏంటి అంటే 10,000 తలాంతులు అనగా 3,60,00,000 రూపాయల అప్పు తీరాలి అంటే 100 దేనారాలు అంటే, దేనారం అంటే ₹1 100 దేనారాలు అంటే ₹50. ₹50 లాంటి అప్పు కలిగిన వాళ్ళను నీ జీవితం అంతా క్షమించినా నీ అప్పే ఇంకా మిగిలి ఉంటుంది. నా మాట అర్థమైంది మీకు? నేనున్నాను, నేను అప్పు చేశాను, నా అప్పు ఎంత అంటే 3,60,00,000 అంతా, అంటే 10,000 తలాంతులంతా. ఒక తలాంతు 3,600 కాబట్టి 3,60,00,000 అప్పు నాదైతే, నేను దేవునికి అప్పు అయితే, నా సహోదరుడు నాకున్న అప్పు ₹50. ఇప్పుడు నా అప్పు క్షమించబడాలి అంటే అలాంటి ఎన్ని 50లు క్షమిస్తే నా అప్పుకి ఈక్వల్ అవుతుంది? జీవితాంతం కదా, అదే కదా. నీ జీవితం అంతా 70 ఏళ్ల మారబట్టి క్షమించండి అర్థం ఏంటి? నువ్వు అంత చేసినా ఇంక నీదే మిగిలింటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎంతమందినైనా క్షమించమని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచన చేస్తే మరి 3,60,00,000 అంత అప్పు కాదు, తప్పు లేకపోతే పాపము చేసిన స్థితిలో మనమున్నప్పుడు, మన కొరకు ఆయన శరీరాన్ని అంతగా నలగగొట్టుకున్నప్పుడు, మన సహోదరుల ₹50 అంత తప్పు లేక పాపముని క్షమించడం మనకి ఎందుకు కష్టమవుతుంది? అంటే మనం పోల్చుకోవట్లా, మనకెంత క్షమించబడిందనే ఆలోచన మనకు రావట్లా, మన కొరకు ఆయన చేసిన త్యాగం ఎంత అనేది మనకు అర్థం కావట్లా. ఈరోజు తప్పకుండా మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, నిజంగా మనమే మన శరీరమును అలాగే నలుగగొట్టుకొని మన రక్తాన్ని అలాగే కార్చుకుంటేనే మీ తప్పు మీకు క్షమించబడుతుంది అని ఉంటే మనం ఎంత సాహసం చేయాలో తెలుసా? అంతే కదండి. మీకై మీరు అంతగా యేసుక్రీస్తులా నలగొట్టబడితే, యేసుక్రీస్తు వారిలో మీ రక్తం చిందిస్తేనే మీ పాపాలకు తీసేస్తానని ఒకవేళ దేవుడు మనకు చెప్పుంటే మన వల్ల అయ్యేదా? మనం చేయగలిగే వాళ్ళమా? క్షమాపణ పొందగలిగే వాళ్ళమా? మీరు చెప్పండి. ఆయన ఇచ్చేశారు కాబట్టి మనకు దాని విలువ అర్థం కావట్లే, లేక ఆయన పడిన కష్టం మనకు అర్థం కావట్లే, ఆయన చేసిన త్యాగం మనకు అర్థం కావట్లే. ఈ సందర్భంలో మీకు చిన్న కథ చెప్తా. నేను చదివింది ఒక కథ చెప్తా. ఒక తండ్రి తన కుమారుడు సరిగా పని చేయట్లేదని, అరే నువ్వు మంచిగా ఇంట్లోకి వచ్చి భోజనం చేయాలి అంటే నువ్వు బయటికి వెళ్ళి పని చేసి ప్రతిరోజు కూలి డబ్బులు తెచ్చి నాకు ఇచ్చిన తర్వాత నువ్వు భోజనం చేయి అన్నాడు. అంటే వాడికి చాలా కష్టంగా ఉంది బయటికి వెళ్ళి పని చేయటం. కానీ వాళ్ళ నాన్న భోజనం చేయటం ఒప్పుకోలేదు కాబట్టి తప్పదని బయటికి వెళ్ళి పని చేయాలి కాబట్టి ఒక చోటకి వెళ్ళాడు పని వెతకడానికి. దొరకలేదు. సాయంత్రానికి ఊసిరోమంటే ఇంటికి వచ్చాడు ఈడ్చుకుంటూ. వచ్చేటప్పటికి తల్లి చూసి, ఏనాన్నా ఏమైంది అంటే, చాలా వెతికానమ్మా, నాకు ఎక్కడ పని దొరకలేదు. మరి ఎలా? నువ్వు పని చేయలేదు, డబ్బులు తీసుకురాలేదంటే మీ నాన్న నీకు భోజనం పెట్టనివ్వడు కదా అని వాళ్ళ అమ్మ ఏం చేసింది, గబగబా వంటగదిలోకి వెళ్ళి కందిపప్పు డబ్బా తీసి ఒక ₹500 తీసుకొచ్చి కొడుక్కిచ్చింది. ఇగో ఇది తీసుకెళ్ళి చెప్పండి, తీసుకెళ్ళి మీ నాన్నకి ఇవ్వు, ఈరోజు నేను పడిన కష్టం నాన్న ఇవ్వు అని చెప్పింది. ఇదేదో బాగానే ఉందనుకున్నాడు. 500 తీసుకెళ్ళాడు, వాళ్ళ నాన్నకి ఇచ్చాడు. వెంటనే వాళ్ళ నాన్న 500 తీసుకుని పైన కిటికీలోంచి కింద పడేశాడు. పడేగానే ఈ కుర్రాడు ఏమనుకున్నాడంటే, నాకెందుకు, నేను ఇవ్వాల్సిన 500 ఇచ్చాను, నువ్వు ఎక్కడేసుకుంటే నాకెందుకు అన్నట్టు ఊరుకున్నాడు. సరే అయిపోయింది. మళ్ళీ రెండో రోజు వెతికాడు, ఎక్కడ పని దొరకలా. మళ్ళీ ఇంటికి వచ్చాడు, అమ్మకు చెప్పాడు. ఈసారి అమ్మ చీరల కింద ఉన్న 500 తీసి ఇచ్చింది. ఎందుకంటే మరి కొడుకు భోజనం పెట్టాలి, తండ్రిని ఎదిరించలేదు, కొడుకు పస్తుంటే చూడలేదు. కాబట్టి ఏం చేసిందంటే 500 తీసి మళ్ళీ ఇచ్చింది. మీ నాన్న వచ్చే టైం అయింది, ఇక 500 పట్టుకెళ్ళు మీ నాన్నకి ఇవ్వు అని. చక్కగా వాడు మళ్ళీ సాయంత్రం వాళ్ళ నాన్న రాగానే, నాన్నగారు ఇది ఈరోజు కూలి అని 500 ఇచ్చాడు. అవి చక్కగా పెళ్ళాడుతున్నాయి. మళ్ళీ తీసుకెళ్ళి పైనుంచి కిందకి పడేసాడు వాళ్ళ నాన్న. మళ్ళీ ఏమనుకున్నాడు ఈ కుర్రాడు, నాకెందుకు, నేను కష్టపడ్డాను నీకు ఇచ్చాను, నువ్వు అడిగిందేంటి, నా కూలే కదా ఇచ్చేసాను, నువ్వేం చేసుకుంటే నాకెందుకు అనుకున్నాడు. మూడో రోజు అదే జరిగింది. కూడా అదే జరిగింది, అలాగే పాడేశాడు వాళ్ళ నాన్న. వీడు అలాగే అనుకున్నాడు. నాలుగో రోజు వచ్చేటప్పటికి ఇంక మా అమ్మ రోజు ఇస్తుందిగా, నేను కష్టపడవలసిన అవసరత అనుకున్నాడు. చక్కగా ఏదో కొంచెం ప్రయత్నం చేశాడు కానీ మంచి సీరియస్గా ప్రయత్నం చేయలేదు. ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మంది, దాసి నేను ఇచ్చేసాను బాబు, నా దగ్గర డబ్బులు లేవు అంది. మరి ఇప్పుడు ఎలా? సరే ఆ పూటకి అలాగే పస్తున్నాడు. ఉదయమే లేచి మరి మా అమ్మ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను కష్టపడక తప్పదనుకున్నాడు. ఇటుక రాళ్ళు మోసే పని వెళ్ళి
కష్టపడి సాయంత్రానికి 500 రూపాయలు సంపాదించి తీసుకుని వచ్చాడు. రాగానే సాయంత్రం నాన్న దగ్గరికి వెళ్ళి 500 ఇచ్చాడు. వాళ్ళ నాన్న మళ్ళీ 500 కిటికీలో నుంచి కిందకి పడేశాడు. పడేగానే విపరీతమైన కోపం వచ్చేసింది. ఏంటి నాన్నగారు డబ్బులు ఎలా పడేశారండి మీరు? ఎంత కష్టపడితే ఈరోజు నేను 500 సంపాదించానో తెలుసా అన్నాడు. ఇప్పుడు నాన్నకు అర్థమైంది ఏమని, ఇది నువ్వు కష్టపడింది, అందుకే నీకు కోపం వచ్చిన. వాడు పై 4 అంతస్తులో ఉన్నవాడు ఉరుకు పరుగుల మీద పరిగెత్తుకుంటూ కిందకు వచ్చి 500 నోటు తీసుకుని, ఇది నేను ఎంత కష్టపడితే వచ్చిన కష్టార్జితము, దీన్ని మీరు ఇలా పడేశారేంటి అని. అంటే కష్టపడినప్పుడు దాని విలువ అతనికి అర్థమైంది. అది అర్థం కావాలనే వాళ్ళ నాన్న ప్రతిరోజు 500 పడేస్తూ వచ్చాడు. ఈరోజు ఈ సందర్భం నిజంగా మనకి బాగా సెట్ అవుతుంది. ఎందుకో తెలుసా, మన పాపం కోసం మనమే కష్టపడవలసి ఉంటే మనకి ఆ శరీర రక్తాల విలువ అర్థమయ్యేది. దాన్ని తీసుకునేటప్పుడు భయపడేవాళ్ళం, దాన్ని తీసుకునేటప్పుడు జాగ్రత్త పడేవాళ్ళం. నాకు నిత్య జీవం కావాలి, నా కొరకే ఆయన త్యాగం చేస్తారనే సంగతి మన జ్ఞాపకాలలో ఉంచుకునేవాళ్ళం. కానీ ఈరోజు దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నామో తెలుసా? తీసుకునేటప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నాం, తీసుకొని నిర్లక్ష్యం చేస్తున్నాం. 2 విషయాల్లో నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుంది అంటే, ఆయన మనకి ఫ్రీగా ఇచ్చాడు కదా, దాని విలువ మనకి అమ్మ చీరల కింద, నా పోపుల డబ్బాలో, ఆటి కింద వీటి కింద దాచి ఇచ్చిన డబ్బుల్లా ఉంది మనకి. అదే మనం కష్టపడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే దాని విలువ మనకి అర్థమయ్యేది. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటో తెలుసా? తప్పకుండా శరీర రక్తాలలో పాలు పంచుకో. నా శరీరమును తిని నా రక్తమును త్రాగకపోతే నాతో మీకు పాలు లేదు కదా. పేతురు గారితో చెప్పింది అదే. నన్ను నువ్వు కాళ్ళు కడగొద్దంటే నాతో నీకు పాలు లేదయ్యా. అమ్మో అలా అయితే వద్దయ్యో, అయితే నా ఒళ్ళంతా కడుగు, ఎందుకంటే నీతో నేను ఉండాలి, నీతో కలిసి జీవించాలి. నువ్వు లేకపోతే నాకు బ్రతుకు లేదు, నువ్వు కావాలి. కాబట్టి నువ్వు నన్ను కడగడం ఏంటి అనుకున్నాను, అందుకే వద్దన్నాను. కానీ నీతో పాలు లేకపోతే ఒక్క కాళ్ళేంటి, నా ఒళ్ళంతా కడుగు అంటే అప్పుడు యేసుక్రీస్తు చెప్పారు, స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే చాలు పేతురు. ఆ సందర్భాలన్నీ బల్లలో చేయబెట్టబోతున్న మనం నేర్చుకోవడానికే దేవుడు వ్రాయించిన విషయాలు. మనుషులం కదా, లోకంలో ఉన్నాం కదా, చిన్న చిన్న విషయాలలో మనం తప్పిపోతూ ఉండొచ్చేమో. కానీ ఇది తప్పు అని తప్పకుండా మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. లేదా మనల్ని ప్రేమించే వారి ద్వారా దేవుడు మనకు ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉంటారు. దానిని దేవుని గద్దింపుగా, దేవుడు నన్ను గద్దిస్తున్నాడంటే నన్ను ప్రేమిస్తున్నాడని మనం అర్థం చేసుకుని కనుక పని చేయగలిగితే పరలోకంలో చోటు ఇవ్వడానికి ఆయన మనం ఇష్టపడుతున్నారు. అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు వాటిని చేయనప్పుడెల్లా ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. పాత్రలోని త్రాగేటప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు? ద్రాక్షరసం ఎలా వస్తుందో తెలుసా? మెత్తగా మిక్సీ పట్టాలి, జ్యూస్ అయిపోవాలి కదా. మామూలు మన ద్రాక్షలు మనం ద్రాక్షరసం తాగాలంటే ఏం చేస్తాం? మిక్సీలో వేసి పెడతాం, విత్తనాలతో సహా నలిగిపోవాలి కదా. యేసుక్రీస్తు వారి దేహం అలాగే నలిగిపోయింది. నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే నేను ఎంత నలిగిపోయానో మీకు అర్థం కావాలి అంటే, ఆ సమయంలో మీరు లేకపోయినా చూడకపోయినా ఒక ద్రాక్షరసాన్ని తీసుకుని చూడండి, ఒక రొట్టెని చేసేటప్పుడు చూడండి, అది కాల్చబడాలి కదా, పిండిగా మారి కాలిపోతూ, అది కాలితేనే కానీ నీకు రొట్టెగా రాదు, అది మెత్తగా నలిగిపోతేనే కానీ నీకు జ్యూస్లా రాదు కదా. అది నీకు జ్ఞాపకం వస్తే, నా శరీరము నా రక్తం కూడా అలా నలిగిపోతేనే నీ దగ్గరకు వచ్చిందయ్యా. నీకెందుకు అర్థం కావట్లేదు? ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు తీసుకోకుండా? ఎలా ఉండగలుగుతున్నావు తీసుకొని కూడా నిర్లక్ష్యంగా? ఒకసారి ఆలోచించు. ఇదేంటనుకున్నావు? మీ జీవితంలో వెల ఇచ్చి కొనలేనిది ఏదైనా ఉంది అంటే అది రొట్టె ద్రాక్షరసమే. ఎందుకో తెలుసా? దానిలో నువ్వు పాలు పంచుకుంటేనే నీకు ఒక నమ్మకం ఇక్కడ ఏమని తెలుసా? ఎప్పటికైనా నేను నా తండ్రి దగ్గరకు వెళ్తాను. తీసుకుని పని చేయలేకపోయాను. ఇక్కడ మనం ఇక్కడే కనిపిస్తుంది 26వ వచనంలో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలి, కాదు ప్రచురించుదురు. అంటే అది తప్పకుండా చేయాలని మీకు తెలుసు కదా. అంటే ప్రభు బల్లలో చెయ్యి పెట్టాలంటే నువ్వు పని చేసి రావాలి, అంతేనా? పని చేయడం అంటే అందరం వెళ్ళి స్టేజ్లు ఎక్కి చెప్పక్కర్లా. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో, పాట రూపంలోనో, మాట రూపంలోనో, సలహా రూపంలోనో దేవుని గురించి చెప్పడానికి తప్పకుండా మనకు ఆసక్తి ఉంటే అవకాశం వస్తుంది. ఆ వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం
పరచుకోవాలి. ఇది దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం. ఇక్కడ వ్రాయబడిన మాట. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు ఎందుకు అపరాధి? ఏంటి అయోగ్యం? ఏమీ పని చేయను నేను, నా శరీరాన్ని మాత్రం కష్టపెట్టను, నా కొరకు ప్రభు పడాలి కానీ నా సహోదరుడి కోసం నేను పడను అనుకుంటున్నాం. చాలా సుకుమారంగా జీవిస్తున్నాం. ఇక్కడ మాత్రం ఆదివారం మాత్రం నేను బాప్తీసం తీసుకున్నాను కాబట్టి శ్యామ గారు ఇస్తారు కాబట్టి తీసుకోవాలి. అదే అయోగ్యత అంట. అలాని నేను పని చేయలేదు కాబట్టి తీసుకోనట్టని కుదరదు. తీసుకోకపోతే ఆయనతో మనకు పాలు లేదు. ఇక్కడ మాట చెప్పనా, ముందు నుయ్యి వెనక గొయ్యి. తీసుకోను అన్నా నష్టమే, అయోగ్యంగా తీసుకున్నా నష్టమే. కానీ నిజం చెప్పనా అండి, మనం ఏ స్థితిలో రక్షించబడ్డామో, మనం రక్షించబడడానికి వెల ఇవ్వవలసి వస్తే మన పరిస్థితి ఎలా ఉండేదో మనసు పెట్టి ఆలోచిస్తే దీన్ని తీసుకోవడానికి ఒక అరగంట ముందే వస్తాం. ఆ రోజు మనం ఏ పనులు పెట్టుకోలేం. అమ్మో ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోతే, ఆ శరీర రక్తాలు పుచ్చుకోకపోతే నాకు జీవం ఉండదు కదా, ఇంకా ఈ వారం అంతా నేను నిర్జీవంగా ఉండాలేమో. అలా వద్దు, నేను చాలా యాక్టివ్గా ఉండాలనుకుంటున్నా, జీవంగా ఉండాలనుకుంటున్నా, బలంగా ఉండాలనుకుంటున్నా, వాళ్ళతో సహవాసం చేయాలనుకుంటున్నా. కాబట్టి మీరు ఏ పనులు ఎప్పుడైనా పెట్టుకోండి, ఆదివారం మాత్రం నేను ఎక్కడికి రాను. నేను ఆదివారం ఎక్కడికి రాను. ఎందుకు? ఆ రోజు మా సంఘంలో రొట్టె ద్రాక్షరసం ఇస్తారు, అందులో నేను పాలు పంచుకోవాలి. ఎందుకు? అది నాకు నా శరీరానికి, నా ఆత్మకు, నా మనసుకి శక్తినిచ్చేదండి. అది శక్తినిస్తుంది. ఆయన శరీర రక్తాలు మనలోనికి వెళ్ళగానే ఉజ్జీవం వస్తుంది. మామూలుగా కూడా ఆలోచించండి, మనలో రక్తహీనత వచ్చింది అనుకోండి, ఎలా ఉంటాం? వీక్ అయిపోతాం కదా, ఏది గట్టిగా పని చేయలేము, ఊరికి కాస్త చేసినా కాళ్ళు లాగుతాయి, నీరసం వచ్చేస్తుంది కదా. అదే మంచి బ్లడ్ ఉందనుకోండి, ఎలా ఉంటాం? వృద్ధాప్యంలో కూడా చెంగున పని చేస్తాం. ఎందువలన? మంచి బ్లడ్ ఉంది కాబట్టి. ఎంత పర్సెంటేజ్ ఉండాలో అంత ఉంది, ఇంకా మించే ఉంది కాబట్టి కదా. ఇప్పుడు రక్షించబడిన వ్యక్తికి కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి శరీరము కానీ రక్తము కానీ మనలోనికి వెళ్తాయో మన ఆత్మ కూడా అలాగే. మనం 60 ఏళ్ళు 70 ఏళ్ళ వయసు వాళ్ళమైనా చాలా ఆధ్యాత్మిక విషయాలలో చాలా చురుకుగా ఉంటాం, బలంగా ఉంటాం. కానీ మనకు ఆ చిన్న విషయం అర్థం కాక, అమ్మో ఏమో బాబాయ్ అందులో పాలు పంచుకునే తర్వాత నేను ఏం చేయకపోతే నేను నష్టపోతానేమని భయంతో అపవాది మనల్ని అక్కడి వరకు వెళ్ళనీయకుండా చేసి మనల్ని మరింత బలహీనులను చేస్తుంది. అందుకే వాక్యం చెప్తుంది, ఎవరు తమను తాము పరీక్షించుకోకుండా ఆ శరీర రక్తాలలో పాలు పంచుకుంటారో వాళ్ళకి ఏం జరుగుతుందో చూసుకొని ముగించుకుందాం మనం. 29వ వచనం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఆలోచన లేకుండా చేస్తే, నేను చేసేది జాగ్రత్తగా చేస్తున్నానా లేదా, ఇవన్నీ ఆలోచించి చేస్తున్నానా లేదా, ఇవి అర్థం చేసుకొని చేస్తున్నానా లేదా, నేను చేసే ప్రతిదానిని దేవుడు చూస్తున్నాడని ఆలోచించకుండా చేస్తే, వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందు వలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించారు. ఏంటి? అయోగ్యంగా తీసుకుంటే బలహీనత ముందు, అది ముదిరి రోగం, అది ముదిరి మరణం. అంటే ఆయన శరీర రక్తాలలో ఎలా పడితే అలా వచ్చి పుచ్చేసుకుని, అమ్మయ్య నేను బాప్తీసం తీసుకున్నాను కాబట్టి రొట్టె ద్రాక్షరసం చేసుకున్నాను, నేను చాలా మంచోని అనుకున్నావేమో. నువ్వు అయోగ్యంగా తీసుకుంటే, అంటే కాళ్ళు కడుక్కోకుండా తీసుకున్నా, పని చెయ్యకుండా తీసుకున్నా, ఆయన దృష్టిలో అయోగ్యంగా తీసుకున్నావు కాబట్టి నీకు తెలియకుండానే బలహీనతలోనికి వెళ్ళిపోతున్నావు. అక్కడే ఉండి సరిచేసుకోకుండా ఉండడం వలన రోగిగా మారిపోతున్నావు. రోగం వచ్చినా ఆలోచించట్లేదు, వెనక్కి తిరిగి చూసుకోవట్లేదు. కాబట్టి నీకు తెలియకుండానే రెండవ మరణము అనే నిద్రలోనికి నువ్వేనాడో వెళ్ళిపోయావు. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. నేను యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం మాట్లాడుకుంటాం, 13వ అధ్యాయంలో మనం మాట్లాడుకుంటాం. చాలామంది శిష్యులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు కదా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి. ఆయన శరీరాన్ని తినాలి, రక్తాన్ని త్రాగాలి అనగానే చాలా మంది శిష్యులు వెళ్ళిపోయారు కదా. యేసుక్రీస్తు వారు మిగిలిన శిష్యులను అడిగారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని. అంటే నీవే నిత్య జీవపు మాటలు కలవాడవయ్యా, మేము ఎక్కడికి వెళ్తాం అన్నారు. అప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు. అసలు అక్కడ ఎందుకు చెప్పారో అర్థమైతే ఇక్కడ దానిని మనం అక్కడికి మార్చుకోగలిగితే చాలా బాగుంటుంది. ఒకసారి చూసుకుని ముగించుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 13
6:13 ఒకసారమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయము 67 మీరు చదివారు కదా, 70 చదువుకుందాం. అందుకు యేసు ఆ పైనే నీవు నిత్య జీవపు మాటలు గలవాడవయ్యా, నీవు దేవుని పరిశుద్ధుడవయ్యా అని పేతురు గారు చెప్పేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, బాగా వినాలి మీరు, ముగింపులోకి వచ్చాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోనలేదా? మీలో ఒక్కడు ఏంటి మీలో ఒక్కడు అదేంటి? ఇస్కరియోతు యూదా గారు సాతాను అయిపోయాడా? సాతాను ప్రవేశించింది అంటే ఒక రకం, సాతాను పనులు చేయిస్తుంది అంటే ఒక రకం, సాతానుగా మారిపోవడం ఏంటి? అసలు ఈ సందర్భం ఇక్కడ ఎందుకు చెప్పాలైనా? అన్నమాట అర్థమైందా మీకు? ఈ సందర్భం ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసా? మీలో ఎవరైతే అయోగ్యంగా, ఇప్పుడు ఇస్కరియోతు యూదా గారు యేసుక్రీస్తు వారితోనే ఉన్నారు, ఆయన చేసేవన్నీ చూశాడు, ఆయన చేసే అధికారాన్ని పొందుకున్నాడు. అన్నీ చూస్తూ కూడా ప్రభుతో పాటు భోజనపు విందులో కూర్చొని తినేశాడు చాలాసార్లు. అవునా? బాగా వినండి, నేను ముగింపుకొచ్చా. ఇస్కరియోతు యూదా గారు ఎందుకు సాతానైపోయాడు? ఒక మాట ఆలోచిస్తే, ప్రభుతోనే ఉన్నాడు, చూసే వాళ్ళందరికీ ఎలా ఉన్నాడు ఆయన? ఆయనకి శిష్యుడండి, ఆయనకి కూడా అన్ని అధికారాలు ఉన్నాయండి, ఆయన తర్వాత యేసుక్రీస్తు వారి తర్వాత సేవ చేసే వాళ్ళలో ఈయన కూడా ఒకడండి అని చెప్పుకునే స్థాయిలో ఉన్నాడు. కానీ ఆయన మనసు ఎలా ఉంది? డబ్బులు సంచి ఉంది, సంచిలో డబ్బులు ఉన్నాయి, డబ్బులు తీసి అక్కడెప్పుడు ఇద్దామా, ఇక్కడెప్పుడు ఇద్దామా, వెయ్యకపోతే ఎప్పుడు వేస్తాడని అడుగుదామా, వేయని వాళ్ళని తిడదామా, ఈ దృష్టిలోనే తన బ్రతుకు గడిచిపోతుంది. ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు. కానీ పస్కా విందులో మాత్రం ప్రతిరోజు ప్రభుత్వ పాటు ప్రతిసారి పస్కా విందుని ఆయనతో పాటు ఆరగిస్తూనే ఉన్నాడు. ఆ రాత్రి వేళ కాళ్ళు కడిగిన తర్వాత కూడా ఆ విందులో పాలు పంచుకొని ప్రభు ఇచ్చిన ముక్కను కూడా, అవును, ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది, బల్లలో చెయ్యి పెడుతున్నాము కానీ ఇస్కరియోతు యూదా గారిలో మన క్రియలను మార్చుకోలేకపోతున్నాం. అందువలన జరిగేది ఏంటంటే మొదట బలహీనత, తర్వాత రోగం, తర్వాత నిద్ర లేదా మరణం. ఇప్పుడు మనం ఆలోచిస్తే, మొదట అపవాది మనలో ప్రవేశిస్తాడు. యోహాను సువార్త 13:2 సాతాను అతని హృదయములో అంతకు ముందే ప్రవేశించెను అనే మాట కనపడుతుంది. మొదట సాతాను ప్రవేశిస్తాడు, 2 మనలోనే కూర్చుని మనతోనే అలాంటి పనులు చేయిస్తాడు, 3వది ఆటోమేటిక్గా మనమే సాతానులా మారిపోయేలా చేస్తాడు. బలహీనత సాతాను మనలో ప్రవేశించడం, రోగం సాతాను మనలతో క్రియలు చేయించడం, మరణం మనమే సాతానులుగా మారిపోవడం. ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఏముందిలే ఆయన శరీరం అని నిర్లక్ష్యంగా మనం చేస్తున్నామే. కానీ ప్రభువు చేసిన త్యాగం తన తండ్రికి ప్రియమైన కార్యక్రమం. తన కుమారుడు నలగగొట్టబడుట ఆయనకి ఇష్టమైంది. ప్రపంచ మానవాళ్ళందరి పాపాన్ని తీయడానికి తన కుమారుడు బలి అయిపోతుంటే చూసి మురిసిపోయిన తండ్రి, దానిని ప్రజలు నిర్వీర్యం చేస్తూ ఉంటే ఆ త్యాగాన్ని అర్థం చేసుకోలేకుండా ఉంటున్నప్పుడు సహించలేకపోతున్నాడు ఆయన. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎవరు అయోగ్యముగా, ఎవరు నిర్లక్ష్యంగా, ఎవరు ఏం పర్వాలేదు మేము సన్నిధికి వెళ్తున్నామంటే తీసేసుకోవడమే అని, నువ్వు ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా ఆయనకి నచ్చదు. ఇంకా చెప్పాలి అంటే, ప్రభు యొక్క శరీర రక్తాల విషయాలలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఆయన ఒప్పుకోరు. అలానే నువ్వు తీసుకోకపోయినా ఆయనకి, ఎందుకంటే నిన్ను పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు కావాలి, నిన్ను ప్రేమించి 50 కోట్ల కణాలలో నిన్ను ప్రత్యేకపరుచుకొని నీకంటూ ఒక జీవితాన్ని, నీకంటూ ఒక ఆయుష్ని, నీకంటూ ఒక బ్రతుకుని, నీకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చి నువ్వు తన కొరకు ఆలోచిస్తావని ఎదురు చూస్తూ ఉంటే, నువ్వేమో నీ సంబంధమైన లోకంలో బ్రతుకుతూ నీ సంబంధమైన నీ ఇష్టాలను నెరవేర్చుకుంటూ ఆయనకు వీపు చూపిస్తూ ఉంటే ఆయన చాలా బాధపడిపోతున్నారు. ఈరోజు మనకి తెలియచేస్తున్న విషయం ఏంటో తెలుసా? ప్రభు యొక్క శరీర రక్తాలలో పాలు పంచుకోకపోతే మనకి ఈ లోకంలో జీవము లేదు, ఆనందము లేదు, ఆరోగ్యము లేదు. అలాగే ఆ లోకంలో నిత్య జీవము లేదు, శాశ్వత ఆనందము లేదు. ఇవి రెండూ మనకి కావాలి అంటే తప్పకుండా రక్షణలోనికి రావాలి. వచ్చిన వారు బల్లలో చేయి పెట్టాలి. చేయి పెట్టే ముందు కాళ్ళు కడుగుకొని చేయి పెట్టు, పని చేసొచ్చి చేయి పెట్టు. ఈ రెండు చెయ్యాలి. నేను ఈ రెండు చేయలేను అనడానికి లేదు. ఎందుకంటే నువ్వు చెయ్యాలి, తన దగ్గరకు రావాలి, పరలోకం రావాలి. అంటే ఇది కాకుండా ఇంకేదైనా ఇవ్వు ప్రభు అని మనం ఆప్షన్ అడగడానికి లేదు. అందరు మందులో పాలు పంచుకోవాలి. ఎందుకంటే ఆ లోకం వెళ్ళాలి, ఆయనను మనము
చూడాలి. అది ఆయన కోరిక. అరే నన్ను చూడలేదు కదా మీరు, నన్ను చూడాలనిపించట్లేదా మీకు? ఒక్కసారి చూడగలరు మీరు, ఇక చూస్తే ఎప్పుడు నాతోనే ఉంటారు మీరు. అది మీకు కావాలంటే కష్టమైన, ఇబ్బంది అయినా, నిందలైనా, అవమానాలైనా మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. మీకు మీరే విమర్శ చేసుకుంటే మరొకరు విమర్శించవలసిన అవసరత మనకి ఉండదు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన త్యాగం, ఆయన దేహంలో చిన్న భాగం కూడా మిగిలిలేదు కదండి. అణువు మన కొరకు నలగగొట్టబడింది. ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు చిందించబడింది. వాటిని స్వీకరిస్తున్నప్పుడు మనకు ఒక ధైర్యం రావాలి. ఏమనంటే, వీటిని స్వీకరిస్తున్న నేను, ఆయనే నాకు శక్తినిస్తాడు, ఆయనే నన్ను నడిపిస్తాడు, ఆయనే నాతో పని చేయిస్తాడు, ఆయనే నాకు బలపరుస్తాడు, అన్నీ ఆయన నాకు చేస్తాడు, కాబట్టి నేను తప్పకుండా ఆయనను చూస్తాను. ఈ ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి. పిరికితనం మనకు రాకూడదు. ఎందుకంటే అది అపవాది మనకు కలిగించే, మనల్ని భ్రమపెట్టి మనల్ని లోకం వైపు తీసుకువెళ్ళడానికి అపవాది వేసే అస్త్రం అనమాట. కాబట్టి కాదు, ఆయన బలపరిచే దేవుడు, బలవంతుడైన దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? ఏ విరోధి మనల్ని ఏమీ చేయలేడు. కాబట్టి తీసుకుందాం. దేవా, నేను నీ పనిలో ఉండాలనుకుని నీ తీసుకున్నా, దానికి తగిన పరిస్థితులు నువ్వే నాకు కల్పించిన ఆయన అన్నప్పుడు ఆయనే మనకు అవకాశాలు ఇస్తారు. మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ప్రభు యొక్క శరీర రక్తాలలో పాలు పంచుకుందాం. మనకు చేతనైనంత పరిధిలో ఎవరి సామర్థ్యము కొలది వాళ్లకు దేవుడు అవకాశం ఇస్తారు. ఇచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుందాం. మరణిస్తే పరలోకపు తండ్రిని చూద్దాం, చేరుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.